విరుద్ధమైన పనులు చేస్తున్నారు. వాక్యముకు, దేవుని మాటకు విరుద్ధమైన పనులు చేస్తున్నారు. కాబట్టి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఈ లేఖనము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. అబద్ధాలు చెప్పాయి, అబద్ధపు బోధలు, నవ్వులు. దేవుని మందిరంలో ఉండాల్సింది నవ్వులు కాదు, నీ హృదయమును శుద్ధీకరించుకోవడం. దేవుని వాక్యము ద్వారా నీవు ఏ తప్పు చేస్తున్నావో దేవుడు తెలిపినప్పుడు దాన్ని సరిచేసుకోవాలి. కానీ ఈ రోజున సంఘాలు ఏమైపోతున్నాయంటే, నేను పాస్టర్ గారిని అని చెప్పి, నేను దేవుని నమ్ముకున్నానని చెప్పి, నేను వాక్యము చదువుతానని చెప్పి నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తూ ఉంటే దేవుడు ఇక్కడ చూస్తున్నాడు. ఏమంటున్నాడు ఇక్కడ? నీ దుష్టులకు సహింపవలనని. అంటే ఎవరైతే దుష్టత్వం మీద నీ మీద తిడుతున్నా, అవమానం చేస్తున్నా నువ్వు సహిస్తున్నావు. ఇప్పుడు దేవుడు ఎవరిని చూస్తున్నాడు? క్రియలను చూస్తున్నాడు. దేవుని కోసం కష్టపడే వాళ్ళని చూస్తున్నాడు. మూడోది ఏంటి? సహించేవారిని, ఓర్పు కలిగిన వారిని చూస్తున్నాడు. దేవుని ప్రార్థన చేస్తుంటే నిన్ను అవమానపరిచే వాళ్ళు అయినా సరే నువ్వు తగ్గించుకునే వాళ్ళని చూస్తున్నాడు. ఇప్పుడు ఈ సంఘానికి దేవుడు ఏమని చూపిస్తున్నాడంటే, మీరందరూ నా కోసం ఎంతో కష్టపడుతున్నారు, దేవుని మందిరాలు కడుతున్నారు, అనేకులు లేని వారికి పెడుతున్నారు, అన్నీ చేస్తున్నారు. అందుకే దేవుడు ఏమంటున్నాడని, మీరన్నీ చేశారని నేను ఎరుగుదును. అంటే దేవుడు వాటిని అన్నిటినీ ఇష్టపడుతున్నాడు. మీరు చేసిన ప్రతి పని మంచి పని కాబట్టి నేను ఇష్టపడుతున్నాను. అయితే ఏం జరిగింది? సహనము కలిగి నా నిమిత్తము భారము భరించి అలయదని నేను ఎరుగుదును. అయినను మొదట నీకుండిన ప్రేమ నీవు వదిలితివి. నేను నీ మీద ఒక తప్పు ఒకటి మోప. ఏమంటున్నాడు? అన్నీ బాగానే ఉన్నాయి, కానీ నీలో ఒక తప్పు ఏముంది? అన్నీ బాగానే ఉన్నాయి, నేను చెప్పినట్టు అన్నీ చేసావు, కానీ నీ మీద ఒక తప్పు మోపాల్సి వచ్చింది. దేవుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఆ సంఘాలకి తప్పు ఒకటి పడుతుంది. అన్నీ బాగానే ఉన్నాయి, ఓర్పు ఉంది, సహనం ఉంది, దేవుని కోసం కష్టపడాలనే మనసు ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ నీ మీద ఒక తప్పు మోపవలసింది. ఆ తప్పు ఏంటన్నది దేవుడే చూపిస్తాడు. నీవు ఏ స్థితి నుండి పడితేవో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు నుండి నీ మొదట క్రియ చేయము. ఏమంటున్నాడు? గర్వం. గర్వం. అన్నీ బాగానే ఉన్నాయి, సహనం ఉందని, ఓర్పు ఉంది, క్రియ ఉంది, కానీ నీలో ఏముందంటే గర్వం ఒకటి. నువ్వు మొదటి స్థితిని మర్చిపోయావు. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో దేవుని యొద్దకు వచ్చావో మర్చిపోయి నువ్వు ఇష్టానుసారంగా జీవిస్తున్నావు. అదే నాకు నచ్చట్లేదు. నీలో అన్నీ చూశాను, కానీ ఇది నాకు నచ్చట్లా. ప్రార్థన చేస్తున్నావు అనే గర్వం, దేవుని నా పాపాలు క్షమించాడని ఒక గర్వం, అనుక్షణము గర్వపడుతున్నావు నువ్వు. నేను ఇంకా ఏ పాపం చేయలేదు, నేను పరలోకానికి వెళ్ళిపోతాను అని నువ్వు చెప్పుకొని తిరుగుతున్నావు. దేవుడు ఏమంటున్నాడు? పరిశుద్ధులు ఒక్కరు కూడా లేరు. వీళ్ళు ఎలా ఉంటున్నారంటే, అన్నీ బాగున్నాయి, నేను అన్నీ భరిస్తున్నాను, అన్నీ యేసయ్య కోసం అన్నీ సహిస్తున్నాను, అన్నీ బాగానే ఉన్నాయి, కానీ వీళ్ళు ఏమొస్తుందంటే మారు మనసు లేదు. అంటే గర్విష్ఠతనం అయిపోయింది. ప్రార్థన చేస్తున్నానే గర్వం, పాటలు పాడుతున్నానే గర్వం, నాలాంటి సాత్వికుడు లేడనే గర్వం, ఇవి నీలో ఉన్నాయి. అందుకే నువ్వు మొదట ఎలా ఉన్నావో అలా ఉండంటున్నాడు. మొదట నువ్వు తగ్గించుకుని జీవించావు. ఈరోజు నీ తగ్గింపు లేదు. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, ఈ సంఘానికి, ఎఫెసు సంఘానికి, ఆ సంఘం అనగా దేవుని యొక్క శరీరం. అంటే దేవుని మందిరములో వెళ్ళే వాళ్ళందరితో ఆ సంఘం, అంటే ఆ 7 ఖండాల్లో ఒక ఖండములతో దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు అన్నీ బాగానే ఉన్నాయి, నీ ప్రార్థన బాగానే ఉంది, నువ్వు కష్టపడుతున్నావు దేవుని కోసం, నువ్వు అన్ని విషయాల్లో బాగానే ఉన్నావు, కానీ నీలో ఏముంది? గర్వాన్ని చేసుకో. మునుపటి స్థితిని మర్చిపోయావు. నువ్వు ఎలాంటి స్థితిలో వచ్చావు, ఇప్పుడు ఎలాంటి స్థితిలో ఉన్నావని గర్వపడద్దు. దేవుడు ఏమన్నాడు? హెచ్చించుకోవద్దు. దేవుడు ఇష్టపడ్డు. నువ్వు ఎంత ప్రార్థన చేసినా నా అంత ప్రార్థనాపరుడు లేడు అని నువ్వు అనుకుంటే నీకు గర్వం. దేవుడు ఇష్టపడ్డు. నేను ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు అని గర్వం.
ఆ గర్వం దేవుడు ఇష్టపడ్డు. నీకు నోరే లేకపోతే నువ్వు ఎలా ప్రార్థన చేయగలుగుతావు చెప్పు? నీ కాళ్ళే లేకపోతే నువ్వు ఎలా మోకరించగలుగుతావు? దేవుడు అంటాడు, నీదన్నది ఏదీ లేదు, నేనిచ్చిందే. నువ్వు దేవుని మహిమపరచాల్సింది పోయి ఈ రోజున ఎక్కడ చూసినా సంఘ పాస్టర్లు ఏం చేస్తున్నారంటే ఇష్టానుసారంగా, ఇదిగో మా దైవజనులు ఇలా. నువ్వు దేవుని ఆరాధించడానికి వెళ్తున్నావా, దైవజనుల కోసం వెళ్తున్నావా? ఆ దైవజనులకి నేర్పించిన చదువు ఎవరంటే దేవుడే. ఆ పరిశుద్ధ గ్రంథాన్ని చెప్పించగలిగింది ఎవరంటే దేవుడే. నువ్వు దేవుని కనపరచాల్సింది పోయి మా సేవకుడు సేవకుని గౌరవించు, కానీ దేవుడి కంటే ఎక్కువ కాదు. అర్థమవుతుందా? ఇక్కడ దేవుడు అదే చెప్తున్నాడు, సేవకుడు నువ్వు గౌరవించు, కానీ దేవుడి కంటే ఎక్కువగా గౌరవించొద్దు. దేవుడి కంటే ఎక్కువగా నువ్వు ఆయన పెట్టుకొని ఆరాధించొద్దు. అది ఒక విగ్రహారాధన అయిపోతుంది. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, మీరు విగ్రహారాధన చేస్తున్నారు. ఏ విగ్రహము? వీళ్ళ ప్రార్థన అనే విగ్రహం చేస్తున్నారు. ప్రార్థన చేస్తున్నారు, కానీ వీళ్ళ ఏమి లేదు, తగ్గింపు లేదు. హెచ్చించుకుంటున్నారు, ప్రతి నిమిషం హెచ్చించుకుంటున్నారు. మా పాస్టర్ గారు చెప్తారు, మంచిగా చెప్తారు. పాస్టర్ గారు చెప్పడం కాదు, అక్కడ ఆయన నోటిలో నుండి దేవుడు మాట్లాడుతున్నాడు. అది నువ్వు గ్రహించా. ఈరోజున ఏమైపోతుందంటే, మా సేవకుడు వస్తే చాలయ్యా, మాకు ఏ సమస్య ఉండదు. ఎందుకు? నిన్నెందుకు సృష్టించాడు దేవుడు చెప్పు? దేవుని వాక్యములో మొట్టమొదటిగానే రాయబడి ఉంది, నువ్వు యాజకుడుగా నేను చేయటానికి ఈ భూమి మీద పంపించాను అన్నాడు. నీ నోరిచ్చింది నువ్వు బూతులు మాట్లాడటానికి కాదు, నీకు నోరిచ్చింది వాళ్ళని వీళ్ళని తిడటానికి కాదు, నువ్వు దేవుని స్తుతించి అనేకులు దేవుని గురించి ప్రచారం చేయడానికి పంపిస్తున్నాడు. ఈరోజు దేవుని వాక్యం నీతోనే మాట్లాడుతుంది, నాతో మాట్లాడుతున్న ప్రతి మానవులతో మాట్లాడుతున్న మాట. దేవుడు నీకు నోరిచ్చాడు, అది దేనికి వాడుతున్నావు? దేవుడు నీకు ఒక వాహనం ఇచ్చాడు, దేనికి వాడుతున్నావు? దేవుని కోసం కష్టపడాల్సిన నువ్వు లోకస్తుల కోసం కష్టపడుతున్నావు. అయ్యా నాకు బండి లేదు, నాకు పరిస్థితి ఇది, నీ సమస్యని దేవుడు తీరుస్తున్నాడు. మరి నువ్వు దేవుడికి ఏం చేస్తున్నావు? ఆ వాహనం ఇచ్చాడు, దేవుని కోసం నువ్వు ఏం చేస్తున్నావు? వాహనం లేదు, నా పరిస్థితులను ఏడ్చి దేవుడు ఇచ్చాడు. ఇప్పుడు ఇచ్చిన దాన్ని నువ్వేం చేస్తున్నావు? లోకంలోకి వాడుతున్నావా? దేవుడు ఇష్టపడ్డాడు, నువ్వు దేవుని పిల్లల కోసం వాడబడాలి. నీకు ఏది ఇచ్చినా దేవుని కోసం వాడబడు. ఎందుకంటే ఈ లోకస్తులు నీకు ఒకవేళ ఎంత పని చేసినా వాళ్ళు నీ చేతికి ధనమేస్తారు, కానీ నీకు పరలోకం అనే ధనం ఇచ్చేది దేవుడు. అది శాశ్వతం. ఈ భూమి మీద ఉన్న ధనం ఏమైపోద్ది అంటే, ఒక రోజున చిల్లు సంచులు వేసినట్టే. నువ్వు రాత్రంతా కష్టపడతావు, రాత్రంతా ప్రయాసపడతావు, వచ్చి ఇంట్లో ప్రశాంతం కూడా పడుకోలేవు. మళ్ళీ తెల్లారి మళ్ళీ కష్టపడాలి, మళ్ళీ రావాలి. నీ మనసుకు ప్రశాంతత అన్నది ఉండేది ఎక్కడైనా ఉందంటే అది మందిరం. దేవునికి ఇవ్వు, నీ సమయాన్ని దేవునికి ఇవ్వు, దేవుని పని చేయడానికి ఇవ్వు. దేవుని మందిరంలో ఉట్టిగా వచ్చి ఉట్టిగా వెళ్ళిపోతే ఏం ప్రయోజనం? దేవుని మందిరంలో ఏదో పరిచయం చేయడానికి ప్రయత్నించే. ఈ రోజున వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మీకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి దేవుని మహింపరచాలంటే నువ్వు దేవుని పని చేయాలి. నీకున్న ప్రతి పరిస్థితుల నుండి విడిపించాలంటే నువ్వు దేవుని పని చేయాలి. ఇది దేవుడు చెప్తున్న మాట. ఇదిగో ఎఫెసు సంఘానికి దేవుడు సూటిగా చెప్తున్న మాట. ఎఫెసు సంఘానికి మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? నీ ప్రేమ చూశాను, నీ సాత్వికం చూశాను, నువ్వు చాలా ఓర్పు కలిగి నా కోసం కష్టపడ్డావు, కానీ నీలో ఏమైపోయిందంటే గర్విష్ఠతనం ఏర్పడిపోయింది. నిన్ను నువ్వు పొగుడుకుంటున్నావు. నువ్వు అబ్బా ఇంత బాగా ప్రార్థన చేస్తానంటే అప్పుడు నువ్వు అనాల్సింది, ఇది నాకు ఇచ్చిన దేవునికే మహిమ రావాలన్న. కానీ అనగలుగుతున్నావా? ఆ ఒక్క మాట నీ నోట్లోంచి రావట్లేదు. ఆనందపడిపోతున్నావు. ఇగో నేను ఈ రోజున పాట పాడాను, వాళ్ళందరూ ఆనందపడ్డారని ఇంటికి వచ్చి చెప్పడం కాదు, నీ దేవుడు ఆనందపడ్డాడా లేదా అని ఆత్మ పరిశీలన చేసుకోవాలి.
ఈ రోజున ప్రతి పరిస్థితి ఇదే జరుగుతుంది. దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, మంచిదే. ప్రార్థన చేస్తున్నారు, మంచిదే. అన్నీ బాగానే ఉన్నాయి. కానీ నా అంత గొప్ప ప్రార్థనా పరుడు లేడని విర్రవీగుతాడు చూడు, దేవుడు వాడిని అణిచేస్తాడు. ఆనాడు ఇర్మియా కాలంలో కూడా ఇంతే. ఇర్మియా దేవుని మాటలు, మీరు తప్పు చెప్తున్నారయ్యా, మీరు ఇది కరెక్ట్ కాదు, దేవుడు చెప్పాడు, ఇలా ఉండమని చెప్పాడు, దేవుని మందిరానికి వెళ్ళాలని ఇర్మియా బహుగా ఆయన రోధించి వేధిస్తూ చెప్తా ఉన్నా సరే, అక్కడున్న ఆ ఇర్మియా మాటగా వినకుండా వేరే ఒకళ్ళ మాటలు వింటున్నారు. అక్కడ సేవకులు ఏమంటున్నారంటే, మీరు మందిరానికి వెళ్ళాల్సిన అవసరం లేదు, మందిరంలోకి వెళ్ళాల్సిన అవసరం లేదు, మీరు ఇష్టానుసారంగా ఎలా ఉండాలి, కష్టపడండి, చక్కగా ఇల్లు కట్టుకోండి, పెళ్ళిళ్ళు చేసుకోండి, సంతోషంగా ఉండండి, మందిరానికి వెళ్ళక్కర్లేదండి. మీరు సంతోషంగా ఉంటే చాలు. దేవుని ప్రార్థన చేయాలంటే ఇంట్లో చేసుకో, మందిరానికి వెళ్ళొద్దు. ఇలా తప్పుడు బోధలు బోధిస్తున్నారు. మీరు సంతోషంగా ఉంటే దేవుడు ఇష్టపడతాడు. కానీ దేవుడి కన్నా మీరు ఎక్కువ సంతోషం కావాలనుకుంటున్నారు చూడు, అది దేవుడు ఇష్టపడతాడు. 6 రోజులు కష్టపడి దేవుడి మందిరంలో కనిపించమన్నా ఆ రోజు ఇర్మియా కాలంలో అది కనిపించడానికి ఇష్టపడలేదు వాళ్ళు. ఆ రోజు దేవుడు చెప్పిన మాటలు వ్యతిరేకంగా వెళ్ళారు వాళ్ళు. ఆదివారం రోజునే పనులకు వెళ్ళారు వాళ్ళు. ఆ డబ్బులు తెచ్చుకొని ఇల్లులు చేసుకొని పెళ్ళిళ్ళు చేసుకొని ఇష్టానుసారంగా జీవిస్తుంటే ఇర్మియా ఏడుస్తున్నాడు, అమ్మో మీరు చాలా తప్పు చేస్తున్నారు, దేవుని కోపం వస్తుంది. అక్కడున్న సేవకులు రాళ్ళతో కొట్టి ఇర్మియాను, వెళ్ళు, మాకు దేవుడు మాతో మాట్లాడా, నీతోనే మాట్లాడతాడా అని ఎగతాళి చేస్తున్న ఇర్మియా ఏడుస్తున్నాడు. దేవుని కోపం వస్తుంది, బబులోను రాజ్యం మన మీదకి వస్తుంది, మనం చేసిన తప్పులకి బబులోను అనే సామ్రాజ్యం మన మీదకి దండెత్తు వస్తుంది అని చెప్తున్న ఇర్మియా మాట ఎవ్వరూ వినలేదు. ఇర్మియా మాట ఎవ్వరు వినలేదు. బహుగా ఏడ్చాడు, అయ్యా ఇదిగో మన ఇలా కాడి ఇలా మోసుకెళ్ళి తీసుకెళ్తారని ఆ బాధను కూడా చూపించినా సరే ఎవ్వరూ వెళ్ళలేదు. అలా ఆయన ఉదయాన్నే లేచి మళ్ళా తెల్లారే కోడి కూయక మునిపై లేచి అరుస్తూనే ఉన్నాడంట ఇర్మియా, అయ్యా మన పరిస్థితి మార్చుకోండి, సేవకులు అబద్ధాలు చెప్తున్నారు, అబద్ధ బోధలు ఎక్కువైపోతున్నాయి, అబద్ధ పరిస్థితులు ఏర్పడిపోతున్నాయి, మన ఇష్టానుసారంగా ఉండటానికి కాదు దేవుడు ఇచ్చింది, నువ్వు దేవుని మందిరంలో ప్రేమ కలిగి ఉండాలి, మందిరానికి రండి అని ఏడ్చి ఎంత ఏడ్చినా ఎవ్వరు వాళ్ళ ఇష్టానుసారంగా ఇంకా ఆ సేవకులు చెప్పిన నవ్వుల మాటలకు ఈ రోజున సేవకులు నవ్వులు చెప్తున్నారు. ఏంటో మరి దేవుని మాటలు చెప్పకుండా నవ్విస్తానికి ప్రయత్నం చేస్తున్నారు. దేవుని వాక్యము 2 అంచుల ఖడ్గమది. ఆ మాటలు హృదయంలో దూసుకు వెళ్ళినప్పుడు అతను మార్పు పొందుతున్నాడు. అలాంటి మాటలు ఈ రోజున కామెడీగా మాట్లాడుతున్నాడు. ఆనాడు ఇర్మియా కాలంలో కూడా అదే జరిగింది. ఎవరు గద్దింపు మాటలు ఇష్టపడతలా. ఈరోజు వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, గద్దించేవాడే నీ నిజమైన స్నేహితుడు, గద్దించేవాడే నీ నిజమైన తండ్రి, గద్దించేవాడే నీకు నిజమైన శ్రేయాభిలాషి అని సామెతల గ్రంథంలోనే ఉంది. నా జ్ఞానమును ఉపదేశించేవాడు ఆ జ్ఞానపు మాటలకు నువ్వు లోబడమనిది సామెతల గ్రంథంలో సొలొమోనుకి ఇచ్చిన జ్ఞానమును బట్టి దేవుడు చెప్తున్నాడు. అక్కడ ఈ రోజున గద్దింపుల మాటలంటేనే పారిపోతున్నాడు. పాస్టర్ గారు నన్ను చూసే చెప్తున్నాడు. నిన్ను చూసి చెప్పాల్సిన అవసరం ఏంటి? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అక్కడ నన్నే ఏలెత్తి చెప్తున్నాడు. అక్కడ దేవుడు నీతో చెప్తున్నాడని నువ్వు గ్రహించట్లా. ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అక్కడ దేవుని మాటలు నీలో ఉండాలని ఆయన గద్దిస్తున్నప్పుడు నువ్వు సరి చేసుకోవాలి. నువ్వు చేసిన తప్పును దిద్దుకోవడానికి దేవుడు నీకు ఒక అవకాశం ఇస్తున్నాడు. అంతేగాని నన్నే పాస్టర్ గారు, ఆయనకేం పని? నీ గురించి చెప్పాలని ఆయనకి ఎందుకు ఉంటుంది? ఆయన నోటిలోంచి దేవుడు మాట్లాడుతున్నాడు. గ్రహించి ఈ రోజున నీ ఇష్టానుసారం, అందుకే దేవుడు ఏమంటున్నాడు, నీ కడపడి స్థితి చాలా బాగుంది, ఇప్పుడు మరి దౌర్భాగ్యంగా తయారైంది.
దేవుని మందిరంలోకి వెళ్ళేటప్పుడు ఎంతో వినయంగా వెళ్ళావు మొట్టమొదట. ఇప్పుడు నీ ఇష్టానుసారంగా వెళ్తున్నావు. ఒక టైము, ఒక పద్ధతి ఏమీ లేకుండా నీ ఇష్ట ప్రకారం వెళ్తున్నావు. దేవుడు చూస్తున్నాడు. అందుకే అడుగుతున్నాడు ఇక్కడ ఎఫెసు సంఘానికి దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీ ప్రవర్తన నాకు నచ్చట్లేదు. నీ మీద ఒక తప్పు మోపవలసి వచ్చింది. ఈరోజు సంఘాలు ఇలా తయారైపోతున్నాయి, మందిరాలు ఇలా తయారైపోతున్నాయి. ఒక టైము, ఒక పద్ధతి, ఒక క్రమం లేకుండా పోతుంది. ఏమైనా ఊరు వెళ్ళాలంటే ఒక టయానికి వెళ్తారు, ఏమైనా ఫంక్షన్కి వెళ్ళాలంటే ఒక టయానికి వెళ్ళిపోతారు, అంతకన్నా ముందే వెళ్ళిపోతారు. కానీ దేవుని వాక్యాన్ని వినటానికి మాత్రం టయానికి వెళ్ళే. ఆయన ఆత్మతో సత్యముతో ఆరాధించాల్సిన సమయానికి వెళ్ళకుండా నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు జీవిస్తున్నావు అంటే దేవుని కోపానికి గురవుతున్నావు. అందుకే ఈ గ్రంథం నీతో రాయబడింది అన్నమాట, నీ గురించే రాయబడి ఉంది. ఈ రాత్రి విను, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఆయన కోపం రగులుతుంది. ఒక సమయాన్ని అన్నిటికీ ఇస్తున్నా కానీ దేవుని మందిరానికి ఎందుకు ఇవ్వట్లేదు? ఏమైనా ఊరు వెళ్ళాలంటే ముందుగానే బయలుదేరుతున్నాం. దేవుని మందిరం అంటే వెళ్ళొచ్చులే, ఆ గర్మ ఎక్కడి నుంచి వస్తుంది? నేననేది నీకుంటే నీకు నేను ఇచ్చాను. ఈరోజు నువ్వు గర్వపడుతున్నావు, అది దేవుడికి అందుకే ఎఫెసు సంఘమా, నీ మీద ఒక తప్పు మోపాల్సి. నువ్వు కడపడి స్థితి బాగాలేదు.